హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఫార్మర్ జంక్షన్. ప్రజెంట్ నేనైతే తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం చింత్యాల గ్రామం ఈ కృష్ణానది పరివాహక ప్రాంతంలో అయితే ఉన్నాను. ఇక్కడ ఆవుల మందలు అయితే చూడడానికి అయితే వచ్చాను. సుమారుగా ఒక 7-8 మందలు అయితే ఉన్నాయి ఈ చుట్టుపక్కల. ఒక్కొక్క మందలో వచ్చేసి ఒక 7-8 చిన్న చిన్న దూళ్ళు అయితే ఉన్నాయి, పేయ దూళ్ళు కానీ కోడిదూళ్ళు కానీ. ఇప్పుడు మీకు వీడియోలు కనిపిస్తున్నటువంటి ఇవన్నీ వచ్చేసి మొత్తం ఆవులే. ఇక్కడ ఈ ఏరియాలో ఈ కృష్ణానది పరివాహక ప్రాంతం నుంచి ఇటు ఖమ్మం జిల్లా మధిర ఇటువైపు ఎక్కువగా ఈ ఆవుల్ని వ్యవసాయానికి అయితే ఉపయోగిస్తారు. ఒకవైపు వ్యవసాయం చేసుకుంటూ వీటి ద్వారా ఒక పాడి తాగుతూ మరి చిన్న చిన్న గిత్తలు అయితే వస్తూ ఉంటాయి. ఇవి వ్యవసాయం చేస్తూనే డెలివరీ కూడా అవుతాయి. అంత కష్టమైతే పడతాయి ఇవి. అంటే వీటికి బై న్యాచురల్గా అయితే ఇంకా వాటి శరీర ఆకృతి అనేది అలా మోల్డ్ అయిపోయి ఉండిద్ది ఆ వ్యవసాయానికి. మనం పందె ఫీల్డ్కి వచ్చేటువంటి మేలు రకమైన గిత్తలు మరియు ఈ కోదర సంత, కోసూరు సంత, ఈ పెబ్బే సంతకు వచ్చేటువంటి 90-95% గిత్తలు మొత్తం ఈ ఏరియా నుంచి వచ్చాయి, ఈ కృష్ణానది పరివాహక ప్రాంతం నుంచి. ఎక్కడన్నా మేలు రకమైన గిత్తలు ఉన్నాయంటే ఈ కృష్ణానది పరివాహక ప్రాంతం, ఈ ఖమ్మం జిల్లా అడవులు మధిర ఈ చుట్టుపక్కల ఎక్కువగా అయితే ఉంటాయి. ఇవి న్యాచురల్గా ఇలా బీడు భూముల్లో సంచరిస్తూ మేత మేస్తూ ఉంటాయి. నార్మల్గా అయితే మన పంట పొలాల్లో మనం తీసుకొచ్చే పశుగ్రాసం ఎక్కువగా పెస్టిసైడ్ వాడినటువంటి పశుగ్రాసం. వాటి వల్ల ఆ గీతల యొక్క గ్రోత్ ఆగిపోవడం కానీ, లేకపోతే ఆ శరీరాకృతి మారిపోవటం, ఎక్కువగా గర్భసంచి ఇష్యూస్ అయితే ఎక్కువగా వస్తూ ఉంటాయి. వీటికి అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. సంవత్సరంలో ఒక 6 నెలలు వ్యవసాయం చేస్తాయి, మిగతా 6 నెలలు ఇలా బీడు భూముల్లో సంచరిస్తూ మేత వేస్తూ పెరుగుతూ ఉంటాయి. ఎక్కువగా బేరగాళ్ళు కొనుక్కొచ్చేది ఇటువంటి పరివాహక ప్రాంతం నుంచి గిత్తలను సెలెక్ట్ చేసుకొని వాటిని తీసుకొచ్చి సంతలు అమ్ముతూ కాయిదా వ్యాపారం చేసే వాళ్ళు ఎక్కువగా అయితే ఉంటారు. మనం అప్పుడప్పుడు ఇంటర్నెట్లో చూస్తూ ఉంటాం, ఇది తల్లి యొక్క నీళ్ళలో ఆ బిడ్డ పడుకోవటం. ఇలా చూడు, న్యాచురల్గానే ఇక్కడ మన కళ్ళు ఎదురుగానే కనిపిస్తూ ఉంది. ఆ ఎండకి తల్లి అనేది అలా నిలబడి దూడ నీళ్ళలో అయితే పడుకుంది, స్వేద తీరుతుంది. ఎవరికైనా కావాలనుకున్నా డైరెక్ట్గా మీరు ఇలా వచ్చేసి పల్లెటూరులో వెతుక్కుంటే మంచి మేలు రకమైన ఆవులు కానీ గిత్తలు కానీ అయితే దొరుకుతాయి. మంచి బ్లడ్ లైన్ అయితే దొరికిద్ది ఇక్కడ. ప్రతి ఊరికి 1-2 ఆంబోతులు ఉంటాయి. మీకు 50 అంగుళాల నుంచి 60 అంగుళాల వరకు ఇక్కడ ఆవులు అయితే లభిస్తాయి ఈ కృష్ణానది పరివాహక ప్రాంతంలో. నాకు తెలిసి మీడియేటర్లు అయితే ఎవరు అవసరం లేదు. ఇలా ఊళ్ళంట వచ్చేసి వెతుక్కుంటూ తిరిగితే అవే దొరుకుతాయి. లంపీ స్కిన్ ఒక్కదానికైతే నేను చూడలే. ఇప్పుడు 3 మందలు తిరిగాను, 3 మందల్లో లంపీ స్కిన్ అయితే ఒక్కదానికి కూడా నేను చూడలేదు. మనం పెంచుకునేటువంటి షెడ్లో పెట్టి పెంచుకునే వాటికి త్వరగా లంపీ స్కిన్ అయితే వ్యాపించిద్దని అయితే అనిపిస్తుంది. ప్రతి 4 దూడల్లో ఒకదానికి లంపీ స్కిన్ అయితే కనిపించిద్ది ఊళ్ళల్లో. ఇక్కడ ఇంతమంది ఉన్నా సరే ఈ మందులో ఒక్కదానికి కూడా లంపీ స్కిన్ వైరస్ అయితే లేదు.